ఇదైతే పాప్స్ రావు, దీనికైతే ఫ్లేమ్స్ వస్తాయి, బట్ వస్తున్నాయి పాప్స్ కూడా. పాప్స్ కూడా వస్తున్నాయి డ్రైవ్. న్యూ బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే, మనకు తెలిసి మ్యాక్సిమం ఆఫ్ పీపుల్ ఇది గుర్తుపట్టే ఉంటారు ఈ బైక్ ఎవరిదో. సో ఈ బైక్ వచ్చేసి మన నిఖిల్ బ్రోజ్ అనమాట. ఇంతకుముందు పాత ఓనర్ అయితే ఒక యూట్యూబర్ది. మీరు ఆ యూట్యూబర్ ఎవరో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈరోజు ఏంటంటే గైస్, ఈ బైక్ మీద లైక్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ 1.5 వర్త్, 1.5 కంటే ఎక్కువే పెట్టారు. 1.5 వర్త్ దీని మీద అయితే మోడిఫికేషన్స్ జరిగినాయి. ఫస్ట్ మెయిన్ కనిపించుకునే మోడిఫికేషన్స్ చెప్తా గైస్. ఫస్ట్ ఈ మిర్రర్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మిర్రర్స్. ఈ మిర్రర్ అయితే ఇరిగిపోయింది, అంటే పార్క్ చేసినప్పుడు కొంచెం ఇష్యూస్ వల్ల ఇరిగిందంట. అండ్ నెక్స్ట్ కస్టమ్ పెయింట్ జాబ్, సెకండ్ మోడిఫికేషన్. అండ్ దీని మీద ఫ్లాషర్స్ ఉన్నాయన్నమాట ఈ బైక్కి. అండ్ దీనికి వచ్చేసి గైస్ BS3 కిల్ స్విచ్ అయితే పెట్టారు. ఏంటంటే మ్యాక్సిమం ఆఫ్ GTస్లో ప్రాబ్లం ఏంటంటే, ఈ స్విచ్ పెట్టిన రీజన్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనము GT ఒక 3-4 డేస్ తర్వాత తీసామంటే లైక్ హెడ్ లైట్ ఆన్ అయిపోతుంది కదా. సో బ్యాటరీ డౌన్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి అనమాట GTస్లో. అందుకని మ్యాక్సిమం ప్రిఫర్ ఏం చేస్తారంటే సైడ్ స్విచ్. బట్ కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ స్విచ్ పెట్టిస్తారనమాట. అండ్ ఇదంటే ఏం ఎక్స్టర్నల్ ఫిట్టింగ్ లేకుండా లైక్ కిల్ స్విచ్లోనే చిన్న స్విచ్ యాడ్ చేస్తారు, అంటే లైక్ BS3 కిల్ స్విచ్. బట్ ఇది BS6 బైక్. అండ్ నెక్స్ట్ ఆ మోడిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే కస్టమ్ పెయింట్ జాబ్. ఇంకొక టూరింగ్ సీట్ ఉందన్నమాట దీనికి, సింగిల్ సీట్ టూరింగ్ సీట్ విత్ సీట్ కవర్, అదొకటి. అండ్ దీంట్లో వచ్చేసరికి ట్యూబ్లెస్ కన్వర్షన్ కిట్ ఒకటి ఉందన్నమాట. మెయిన్ స్పెషల్ థింగ్ ఏంటంటే ట్యూబ్లెస్ కన్వర్షన్ కిట్, ఎందుకంటే మ్యాక్సిమం ఆఫ్ GTస్కి ఉండదన్నమాట ఈ ట్యూబ్లెస్ కన్వర్షన్ కిట్, అదొకటి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ రియర్ టైర్ వచ్చేసరికి 150 సెక్షన్ టైర్, అది ఇందులో ఇన్స్టాల్ అయి ఉంది. అండ్ ఇంజన్ పరంగా చూస్తే దీంట్లో ఎయిర్ ఫిల్టర్ చేంజ్ ఉంది. అండ్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ విత్ ట్యూన్ వెనమ్ పర్ఫార్మెన్స్ ట్యూన్ ఉంది. ఒక్కసారి బైక్ అయితే కొంచెం పుల్లిచ్చి చూద్దాం. బాక్స్ అయితే ఘోరంగా వస్తున్నాయి. టూ హెవీ లౌడ్. మీకు నాకు తెలిసి గోప్రో మైక్లో మ్యాక్సిమం అంత క్యాప్చర్ కాదు, ఎంత హెవీ లౌడ్ ఉందంటే ఈసారి యాపిల్ వాచ్ మర్చిపోయాను. యాక్చువల్లీ యాపిల్ వాచ్లో ఏంటంటే ఎంతవరకు సౌండ్ వస్తుందని తెలుస్తుంది అనమాట. మీరు దాన్ని బట్టి సెన్స్ చేయవచ్చు ఇంత లౌడ్ ఉందని. లైక్ గైస్, ఇది పాప్స్ ఎట్లా వస్తున్నాయంటే, మనం బుల్లెట్కి పాప్స్ వస్తే చూసారా, అంతకంటే ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే అందులో నుంచి ఒక్క సైలెన్సర్లో నుంచే పాప్ వస్తుంది, ఇందులో రెండు సైలెన్సర్లో నుంచి పాప్స్ వస్తున్నాయి. ఫ్లేమ్స్ వస్తున్నాయి, యాక్చువల్లీ ఫ్లేమ్స్ వస్తున్నాయి. హెవీ లౌడ్ ఉంది. అండ్ దీని మైలేజ్ వచ్చేసరికి ఒకసారి మన బ్రోతో డిస్కస్ చేసిన తర్వాత చెప్తాను అనమాట. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి గైస్. మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీరు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. అయితే చూసారు కదా. అండ్ ఇప్పుడు ఒకసారి మనం వెనమ్ పర్ఫార్మెన్స్ దీన్ని చూద్దాం, లైక్ ఎలా ఉంటుంది పికప్. బట్ బైక్ అయితే లౌడ్ ఉంది గైస్. ఇదైతే పాప్స్ రావు, దీనికైతే ఫ్లేమ్స్ వస్తాయి, బట్ వస్తున్నాయి పాప్స్ కూడా. పాప్స్ కూడా వస్తున్నాయి. డ్రైవ్ ఫీల్ అయితే బాగుంది బైక్ పర్ఫార్మెన్స్ అయితే. మీరైతే ఏది టాప్ స్పీడ్లో ఏది ఎక్కువ పోతుంది అంటే BS4 ఇందాక చూసారు కదా. ఇందాక నాకు తెలిసి ప్రీవియస్ వీడియోస్లో చూస్తే మీరు మ్యాక్సిమం మొత్తం అర్థమైపోయి ఉంటుంది లైక్ ఏ బైక్ పర్ఫార్మెన్స్ బాగుందని. అండ్ గైస్, దీని మైలేజ్ అయితే నేను ఇంకొక వీడియోలో చెప్తాను. మైలేజ్ అయితే నేను ఆ డ్రాగ్ రేస్ వీడియోలో అయితే రివీల్ చేయను, ఈ వీడియోలో కూడా రివీల్ చేయను. ఎందుకంటే దీని మీద సపరేట్గా మైలేజ్ది సపరేట్గా చేస్తామన్నమాట. సపరేట్గా ఇంకో వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే మైలేజ్లో నేను కొన్ని కీ పాయింట్స్ అయితే నోట్ చేసుకున్నాను. ఆ కీ పాయింట్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే బ్రో మీ బైక్ మైలేజ్ ఎట్లా ఎక్కువ వస్తుంది, మీ బైక్ ఎట్లా వస్తుంది అంటున్నారు కదా, అవన్నీ ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మీ అందరికీ. అండ్ గైస్, దిస్ ఈజ్ వాట్ అంటే లైక్ ఈ వ్లాగ్ అయితే ఇంతవరకు అయితే నేను అనుకుంటున్నాను.
బట్ హెడ్ టర్నర్ గైస్ ఈ బైక్ ఎందుకంటే టూ లౌడ్ ఉంది, పోలీసులు అయితే పక్కా పట్టుకుంటారు. మన అంటే లైక్ ఇది ఫుల్ సిస్టమ్ ఫుల్ లౌడ్ ఉంది, మనది BS4, ఇది BS6 ఫుల్ లౌడ్ ఉంది. పోలీసులు పక్కా పట్టుకుంటారు. అండ్ ఒకసారి ఇన్ ఫ్యూచర్ ఇఫ్ పాసిబుల్ మనది కూడా చేద్దాము ఫుల్ సిస్టమ్ ఇఫ్ పాసిబుల్, ఎందుకంటే ఇప్పటికే చెవులు పేలిపోతున్నాయి అన్నమాట. ఒకసారి చిన్న పుల్లిద్దాం. కార్నరింగ్ కూడా బాగుంది ఆఫ్ రోడింగ్ టైర్లో. రియాక్షన్స్ చూసారా గైస్, క్రేజీ వస్తున్నాయి రియాక్షన్స్. ఇది XP95కి ట్యూన్ చేశారంట ఈ బైక్. ఈ బైక్లో మనం ఒకసారి ఇన్ ఫ్యూచర్, ఇవాళైతే కొంచెం బిజీ ఉంది షెడ్యూల్ అంతా, ఎందుకంటే చాలా వీడియోస్ పెండింగ్లో అయిపోయినాయి, ఎడిటింగ్ వర్క్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ గైస్ మన బైక్ కూడా ఫ్యూచర్లో ట్యూబ్లెస్ కన్వర్షన్ కిట్ వేద్దామని అనుకుంటున్నాను. బట్ లెట్స్ సీ అది ఎలా వెళ్తుందో, ఎందుకంటే చేపిద్దాం. ఇప్పటి వరకు అయితే నా బైక్ ఎప్పుడైతే హ్యాండ్ ఇవ్వలేదు రోడ్డు మధ్యలో, అండ్ వెనకాల టైర్ మార్పించాలి. నాకు తెలిసి ఎంతమంది తిట్టుకుంటున్నారో మనల్ని, నాకైతే డౌటే. ఎంజాయ్ చేసేటోళ్ళు ఎంజాయ్ చేస్తారు గైస్, ఎవరి ఇష్టం వాళ్ళది కదా. చాలా మంది, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. నేనైతే ఈ వ్లాగ్ అయితే ఇంతవరకు ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉంటుంటే మీకు ఒక ఫ్యూ వీడియోస్లో ఒక చిన్న సర్ప్రైజ్, అంటే కొత్త బైక్ తీసుకోబోతున్నా అనమాట. ఆ బైక్ ఏంటి, అసలు ఎలాంటి బైక్ అనేది నేను నెక్స్ట్ వీడియో కూడా కాదు, ఇన్ ఫ్యూచర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే నేనే కంప్లీట్గా డిసైడ్ కాలేదు తీసుకుందాం వద్దా అంట. సో బాయ్ గైస్.